ఉందని నేను సూపర్ సిక్స్ అని అనడా ఆ, ఆ? ఆ. ఇవాళ దిగిపోమను ఎవరిని? చంద్రబాబుని ఆ, ఇవాళ దిగిపోమను ఆ, ఇవాళ దిగిపోమను ఆ. జగన్మోహన్ మొత్తం వదులుతుడు పథకాలన్నీ మొత్తం రేపు పొద్దున వదగలే దమ్ము ఉందా జగన్ ఉంది ఈ రోజు దిగి ఈ రోజు దిగమను ఆ. ఈ రోజు దిగమను చంద్రబాబు నాయుడు ఈ రోజు నా శాతకం దిగమను 24 గంటల్లో అబద్ధాలు ఆడకూడదు తోడైనా ఆ. జగన్మోహన్ రెడ్డి 4 పథకాలు అని సరే ఊరికి సరే పల్లెటూరుకైనా నీకు 4 నాకు 4 ఇచ్చాడు ఏ రాజకీయం, రాజధాని ఆ. అబ్బాయి మనం వద్దు పార్టీ వద్దు మనకి ఇవాళ మన ఊర్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశాడు ఇవాళ మొత్తం మీకు దిగాడు ఇవాళ దిగిపోమను మొత్తం పథకాలు వదులుతురు 24 గంటల్లో దిగిపోమను 24 గంటలు దిగిపోమను జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు వదిలిపోతే మేము చచ్చిపోతాం ఊరేసుకొని చెట్టుకి మేము చచ్చిపోతాం ఊరేసుకొని తమాషాలు ఆడకండి. మేము చచ్చిపోతాం ఊరేసుకొని జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకపోతే అంత నమ్మకం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు లేదు ప్రజలకు చేశాడు ప్రజల మంచి ఆయన ఆ, నా ఎస్టీ నా బీసీ నా అన్నీ చేశాడు ఆ, ఏదేముంది సూపర్ సిక్స్ ఆ, చేశారు మొన్న రియల్గా 12 సీట్లు జగన్మోహన్ రెడ్డి అని 11 జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముతో జలసాలు చేశారు, ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పారని చెప్పుకుంటున్నారు. ఎవడు ఆ రోజు చిరంజీవి చింతల హైదరాబాద్ చింతల్లో నాకు ఓటు అంటేను రాజశేఖర రెడ్డి కళ్ళకి ఇంట్లో కూర్చొని నా అభిమానులు నాకే చాలా అనుకోండు గెలిచిండు రేపు జగన్మోహన్ రెడ్డి అట్నే గెలుతుడు కానీ దొంగతనం చేసి ఎప్పుడు రాజకీయం చేయకూడదు దొంగతనం చేసి రాజకీయం చేయకూడదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, నేను సంపద సృష్టిస్తున్నానని చెప్తున్నారు కదా. ఎవరు ఇవాళ చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి ఒక మాట ఆయన మనం అనేవాళ్ళం కాదు చంద్రబాబు ఏం చేశాడు అంటే గ్యాస్ బండలు వస్తున్నాయి అంటున్నారు. ఎవరికి వచ్చినాయి ఒక్క బండ చూపియరా ఒక్క బండ చూపి వాలంటీర్కి 10,000 అండు వాళ్ళు రోజు కమిషన్ తీసుకోవాలా మళ్ళీ నేను ఒక రీలో చెబుతున్నా వాళ్ళు పెన్షన్ ఇచ్చేప్పుడు 10 రూపాయలు తీసుకున్నారు 10 రూపాయలు కమిషన్ తీసుకొని పెన్షన్ ఇచ్చారు అవునా కదా ఇవాళ రమ్మను ఏ వాలంటీర్ ₹1 తీసుకున్నారు ఊరేసుకుని చచ్చిపోతాం మేము ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో 10 రూపాయలు తీసుకుంటున్నారు. మా ప్రభుత్వం తీసుకోవాలా చంద్రబాబు ప్రభుత్వంలో 10 రూపాయలు తీసుకొని పెన్షన్ ఇచ్చారు అప్పుడు ఇప్పుడైతే ఏం లేవు వాలంటీర్లు తీసుకున్నారా వాళ్ళు ఒక్కరు కూడా తీసుకోవాలా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కృషి చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారు? ఇంకా పవన్ కళ్యాణ్ ఏం చేసిందయా డాన్స్ చేయటమా 11 జిల్లు మన రియల్ అనుకోండి 11 జిల్లు పవన్ కళ్యాణ్ ఏం చేసిన వస్తాయి 21 వచ్చి ఏం చేసిన వస్తాయి ప్రజలు నమ్మారు అబ్బా అని కాదు ఓట్లు ఈ సీట్లు మొత్తం ఓట్లు వేసిన సీట్లు మొత్తం దంగిపోయి ఏంది కుప్ప దంగి కాళ్ళలో దిగితే వాళ్ళకి వచ్చినాయి కాకపోతే జగన్మోహన్ ఒక మూర్ఖుడు ఏంది కాకపోతే నేను ఒక్కనే గెలుతా అంటాడు ఏంది నేను అబద్ధం ఆడలేడు కానీ మాట అంటే మాటే ఈ చేప రేపు రుణమాఫీ అంటాడు రేపు ఫస్ట్ పథకం అయింది రుణమాఫీ అంటే మొత్తం వేస్తారు వేసినా కానీ పైనుంచి కాపాడుకోవాలి వీళ్ళ వాళ్ళు ఏం కాదు చంద్రబాబు వాళ్ళు ఏం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి 24 గంటల్లో పథకాలు దిగిపోమను ఈ మొత్తం ఆన్ చేస్తాడు ఈ మొత్తం ఓపెన్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి 24 గంటల్లో ఈ మొత్తం నాకు చేత కాదు అని దిగిపోమను దిగిపోమను దట్ మచ్ ఛాలెంజ్ ఊరేసుకొని చచ్చిపోతాం ఆయన చేయలేకపోతే జగన్మోహన్ చేసిన లేదా మరి ప్రజల్లో అంత విశ్వసనీయత ఎలా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకోగలిగారంటారు? ప్రజల దగ్గర మొన్న 175 అన్నాడు 170 తీసేయి సీట్లు రావాల్సింది కానీ అతనికి చేశాడు కానీ చేయలేని పని చేయలేంగా మనం పారి పని పోతాం చేసిన చేస్తాం 2 ఎకరాలు చేస్తాం మనం కాదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు కదా, దాని సంగతి ఏంటంటారు? 2.1 ఇవాళ పెట్టమను ఎలక్షన్ పెట్టమను అసలు పథకాలు ఇవాళ ఎలక్షన్ పెట్టమను రేపు పొద్దున్న దిగుతారు దెబ్బలు దిగుతారు కానీ అబద్ధాలు ఆడకూడదు ఎవరి మీద పేద ప్రజల మీద అబద్ధాలు ఆడవద్దు పేదల మీద అబద్ధాలు ఆడద్దు ఇప్పటికైతే మంచిగా లేదంటారు లేదు అస్సలు జీరో జగన్ ఉన్నప్పుడే మంచిగా జరిగిందంటారు అంతే తప్ప పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఉంటారు సిటీలో ఎంతమంది ఉన్నోళ్ళు ఉంటారు 15,000 సంగతి ఏంటి మీకు? 15,000 నా 10 నీ 10 నా 10 అన్ని పోయినాయి బూత్లు అనకూడదు అవి అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కానీ అబద్ధాలు కూడా మోసం చేయలేవు జగన్కి ఓట్లు వేశారు వీళ్ళు మొత్తము దొంగతనం చేసుకొని గెలిచారు అంతేముండదు 29లో ఎలా ఉండబోతుంది ఎవరు ఇవాళ పెట్టమని ఎలక్షన్ ఇవాళ పెట్టమను రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అంత వ్యతిరేకం వచ్చింది